మూవీలో డాగే మన హీరో. ఈ డాగ్కి సూపర్ పవర్స్ వస్తుంది. ఆ పవర్స్ని యూస్ చేసి ఈ సిటీనే కాపాడుతుంది. ఆ డాగ్స్కి పవర్స్ ఎలా వచ్చింది, ఆ పవర్స్ని యూస్ చేసి ఏం చేసిందో ఈ మూవీలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అండర్ డాగ్ అనే కామెడీ మూవీని చూడబోతున్నాం. అండ్ వెల్కమ్ టు కథా కహాని స్టోరీ. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫాలో అవని వాళ్ళు ఫాలో అవ్వండి. మూవీ స్టార్టింగ్లో ఆ సిటీ మేయర్ని చూపిస్తారు. ఆ మేయర్ ఒక ప్రెస్ మీట్ని అరేంజ్ చేసి మాట్లాడుతున్నాడు. మేయర్కి చాలా గిఫ్ట్ పార్సల్ వచ్చింటుంది. మేయర్ సెక్యూరిటీ కోసం పోలీసులు కూడా ఉంటారు. ఇంకా అమెరికన్ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా డాగ్స్ ఉంటుంది. ఆ డాగ్సే ఎక్కడ బాంబ్స్ ఉంది, డ్రగ్స్ ఉంది అని కనిపెడుతుంది. అలాంటి ఒక డాగే అండర్ డాగ్, ఈ మూవీ హీరో. నేనే ఆ అండర్ డాగ్. ఎక్కడ బాంబు ఉన్నా నేను కనిపెట్టేస్తా. నా సెవెంత్ సెన్స్ చెప్తుంది అక్కడ ఉన్న ఆ బాక్స్ లోనే ఆ బాంబు ఉంది అని. ఆ అండర్ డాగ్ మేయర్ ముందు ఉన్న ఆ గిఫ్ట్ బాక్స్ లో బాంబు ఉందని అరుస్తుంది. ఆ సౌండ్ విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అండర్ డాగ్ అరుస్తుంది అంటే ఆ బాక్స్ లో బాంబు ఉందేమో అని పోలీసులు అలర్ట్ అవుతారు. మేయర్ ని సేఫ్ గా అక్కడి నుండి తీసుకెళ్తారు. బాంబ్ స్క్వాడ్ వాళ్ళు వస్తారు. అండర్ డాగ్ ఏ బాక్స్ అయితే స్మెల్ చేసి అరుస్తుందో ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తారు. నాకు తెలుసు ఆ బాక్స్ లో ఏముందో. అలా అండర్ డాగ్ ఆ బాక్స్ లోపల ఏముందో అని చూస్తుంటుంది. ఇంక ఓపెన్ చేస్తారు. చూస్తే ఒక పెద్ద లెగ్ పీస్ ఉంటుంది. అదే బాంబ్ ఉంటుంది అనుకుంటే లెగ్ పీస్ ఉంది, నువ్వు అండర్ డాగ్ కాదు అండా నోర్ డాగ్ అని అందరూ తిట్టారు. మేయర్ కూడా ఇలాంటి వేస్ట్ డాగ్ మనకు అవసరం లేదు, ఈ డాగ్ ని ఎక్కడైనా వదిలేయండి అంటాడు. అక్కడ ఉన్న పోలీసులు కూడా ఆ డాగ్ ని తరిమేస్తారు. అండర్ డాగ్ చాలా బాధపడుతుంది. నేను ఏం రా చేసేది, ట్రైనింగ్ అని తిండి కూడా సరిగా పెట్టలేదు. చూస్తే ఆ బాక్స్ లోపల నుండి నాకు లెగ్ పీస్ స్మెల్ వచ్చింది. ఇస్తారు అని చూస్తే తరిమి కొడుతున్నారు. పోన్రా, ఈ కుక్క శాపం మిమ్మల్ని ఊరికే వదలదు. వీడికి బుద్ధే లేదురా, భలే తిండిపోతుగా ఉన్నాడు. అలా అని అండర్ డాగ్ ని అక్కడ ఉన్న కుక్కలు ఇన్సల్ట్ చేస్తాయి. ఇంకా అండర్ డాగ్ బాధతో బయటికి వెళ్ళిపోతుంది. కోపంతో వేసుకున్న ఆ పోలీస్ డ్రెస్ ని తీసేస్తుంది. అండర్ డాగ్ కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఏం చేసేది ఇప్పుడు? నాకు తిండి ఎవరు పెడతారు? నా జీవితం ఎటుపోతుందో అర్థం కావడం లేదే అని అనుకుంటూ వెళ్తుంటుంది. ఆ టైంలో ఒక అతను వచ్చి అండర్ డాగ్ ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. రే ఎవర్రా నువ్వు, నన్ను వదలరా అని అండర్ డాగ్ ఎంత అరిచినా అతను వదలడు. జైల్ లాగా ఉన్న ఒక రూమ్ లో వదిలేస్తాడు. అక్కడ అండర్ డాగ్ లాగే చాలా కుక్కలు ఉంటుంది. అండర్ డాగ్ పక్కన ఒక డాగ్ ఉంటుంది. ఏ పిల్ల, నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? అవును, నీ జుట్టుకి ఏమైంది? ఇంకోసారి నా జుట్టు గురించి అడిగావంటే నా నోట్లో మంచి మాటలు రావు. ఓకే కూల్ డౌన్. అవును, ఇది ఏ ప్లేస్? చూడటానికి ల్యాబ్ లాగా ఉంది. అండర్ డాగ్ గెస్ చేసింది కరెక్టే. అది ఒక ల్యాబ్. ఆ ల్యాబ్ ఓనర్ ఒక సైంటిస్ట్, పెద్ద పిచ్చోడు. 2 అడుగులే ఉంటాడు ఈ పొట్టి సైంటిస్ట్. డిఫరెంట్ మందులు కనిపెట్టి వీధి కుక్కలపై ప్రయోగిస్తుంటాడు. ఇక్కడ చూడండి, పిల్లిలాగా ఉంది కదా, కానీ ఇది కుక్క. ఆ కుక్కని పిల్లిలాగా మార్చింటాడు. అలా ఆ పొట్టి సైంటిస్ట్ ఆ కుక్కల్ని బాగా హింసిస్తుంటాడు. ఇంకా ఆ సైంటిస్ట్ కి ఒక అసిస్టెంట్ కూడా ఉంటాడు. ఇద్దరూ కలిసి ఇదంతా చేస్తుంటారు. ఇంకా మనిషి డిఎన్ఏని కుక్క శరీరంలోకి పంపించాలి అనుకుంటారు. త్వరగా వెళ్ళి ఒక డాగ్ ని తీసుకురా అని ఆ పొట్టి సైంటిస్ట్ అంటాడు. అసిస్టెంట్ వెళ్ళి మన అండర్ డాగ్ ని తీసుకొస్తాడు. ఆ సైంటిస్ట్ ఒక పెద్ద సూదిని తీసుకొస్తాడు. అండర్ డాగ్ చూస్తుంది. అయ్యో, ఎవరు ఈ పుట్టి బుడంకాయ్ ఇంత పెద్ద సూదిని తీసుకొస్తున్నాడు? రే, నా దగ్గరికి రావద్దు. డోంట్ వరీ డాగి, నీకు ఏం కాదు అని డాగ్ దగ్గరికి వెళ్తాడు. రే, నాకు నీ ఫేసే నచ్చలేదు అని అక్కడి నుండి జంప్ అయి ల్యాబ్ మొత్తం పరిగెడుతుంది. అలా పరిగెత్తుకుంటూ అక్కడ ఉన్న బటన్స్ అన్ని ప్రెస్ చేసేస్తుంది. ఇంకా ఆ పొట్టి సైంటిస్ట్ కనిపెట్టిన కెమికల్స్ ఉన్న సెల్ఫ్ మీద కాలు పెడుతుంది. అంతే, ఆ కెమికల్స్ అండర్ డాగ్ మీద పడుతుంది. ఇంకా అండర్ డాగ్ అక్కడి నుండి తప్పించుకోవాలని ట్రై చేస్తుంది. కానీ ఆ సైంటిస్ట్ డోర్ ని లాక్ చేసేస్తాడు. కానీ అండర్ డాగ్ చాలా ఫాస్ట్ గా వెళ్ళి ఆ డోర్ ని పగలగొట్టుకొని మరీ వెళ్ళిపోతుంది. ఆ పొట్టి సైంటిస్ట్ చాలా షాక్ అవుతాడు. ఈ డాగ్ కి ఇంత పవర్ ఎలా దొరికింది అని. అండర్ డాగ్ ఇప్పుడు రోడ్లో ఉంది. చాలా ఆకలి దానికి. అయ్యో, ఆకలిగా ఉంది, అన్నం ఎక్కడైనా ఉందా అని అండర్ డాగ్ అన్నం కోసం వెతుకుతున్నప్పుడు అక్కడ 3 కుక్కలు వస్తుంది. రే, ఇక్కడ చూడండి రా, కొత్త కుక్క. ఇది మా ఏరియా, మా పర్మిషన్ లేకుండా దొంగతనంగా తింటున్నావా? నేను దొంగ అంతా కాదండి, నాకు చాలా ఆకలిగా ఉంది. పైగా నన్ను తరిమేశారు. కొద్దిగా తింటాను. చెప్తే వినవా? ఇది మా ఏరియా, మేము మాత్రమే తినాలి. అలా ఆ డాగ్స్ అన్ని అండర్ డాగ్ ని తరుముకుంటుంది. అండర్ డాగ్ చాలా ఫాస్ట్ గా పరిగెడుతుంది. అలా వెళ్తున్నప్పుడు ఒక కార్ అండర్ డాగ్ ని గుద్దేస్తుంది. ఆ కార్ ని డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన అతను కార్లో నుంచి వచ్చి చూస్తాడు. అయితే అండర్ డాగ్ కి ఏమీ అయ్యుండదు. పర్లేదు, నువ్వు చాలా లక్కీ డాగ్, నీకు ఏమీ కాలేదు, నువ్వు నాతో రా అని అండర్ డాగ్ ని తనతో తీసుకెళ్తాడు. యాక్చువల్లీ ఆ కార్ అండర్ డాగ్ ని గుద్దినప్పుడు డాగ్ కి ఏం కాదు, కానీ కార్ కి డ్యామేజ్ అయి ఉంటుంది.
ఇంకా అండర్ డాగ్ ని తీసుకెళ్తుంటాడు కదా, తన పేరు డాన్ కి ఒక అబ్బాయి ఉంటాడు, తన పేరు జాక్. ఇంకా డాన్ అండర్ డాగ్ ని జాక్ కి చూపిస్తాడు. హే జాక్, ఈ డాగ్ ని చూడు, సూపర్ గా ఉంది కదా, ఇది నీ కోసమే అంటాడు. నాన్న, ఇది నార్మల్ డాగే కదా, ఇందులో ఏం స్పెషల్? నాకు డాగ్స్ అంటేనే నచ్చదు. అలా చెప్పుకు జాక్, నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉంటావు కదా, ఇది నీకు తోడుగా ఉంటుంది. ఇంకా జాక్ కూడా సరే అంటాడు. ఇంకా జాక్ స్కూల్కి వెళ్ళిపోతాడు. అండర్ డాగ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అయ్యో, నాకు ఏదోలా ఉందే. ఆ పుట్టి సైంటిస్ట్ ల్యాబ్ లో ఉన్న కెమికల్స్ నా మీద పడి నాకు ఏదో పవర్స్ వచ్చినట్టు ఉంది అని అండర్ డాగ్ ఆలోచిస్తూ ఉంటుంది. అండర్ డాగ్ అనుకుంటుంది నిజమే, దానికి పవర్స్ వచ్చి ఉంటుంది. నిన్నటి నుండి అండర్ డాగ్ ఏమీ తినిండదు, దానికి చాలా ఆకలిగా ఉంటుంది. ఆహా, ఎక్కడో తిండి వాసన వస్తుంది. ఎక్కడుంది? ఇక్కడుంది. ఈ డబ్బాతో పాటు తినాల్సిందే. ఆహా, రూమ్ మొత్తం పాడైందే. సరే, గోడ మీద ఉండేది అలానే తిందాం. పోస్ట్ ఎవరా అది బయట అరుస్తుండేది? ఎవరా బండోడు? ఓ పోస్ట్ మ్యానా? ఏ కుక్క, ఏమి కిటికీలో నుంచి చూస్తున్నావు? వీలైతే బయటికి రా చూద్దాం. ఏం మాట్లాడుతున్నావురా? నేను వచ్చానంటే అంతే. నేను అరిస్తే ఈ అద్దమే పగిలిపోతుందిరా అని అండర్ డాగ్ అరుస్తుంది. అద్దం పగిలిపోతుంది. అంతే, పోస్ట్ మ్యాన్ అక్కడి నుండి భయపడి వెళ్ళిపోతాడు. ఇంకా అండర్ డాగ్ ఇల్లుని గందరగోళం చేసి పెడుతుంది. ఆ టైంలో స్కూల్ నుండి జాక్ ఇంటికి వస్తాడు. ఇల్లు అలా ఉండడం చూసి, అయ్యయ్యో, ఇంటి లోపలికి ఎవరో దొంగ వచ్చినట్టు ఉన్నాడు కదా, అయినా ఇంట్లో డాగ్ ఉంది కదా అని అండర్ డాగ్ని చూసి, ఏ, నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, అయినా దొంగ ఇంట్లోకి ఎలా వచ్చాడు? నువ్వు వాడిని ఖర్చిండొచ్చు కదా. అవునా? అయితే నన్ను నేనే ఖర్చుకోవాలి. ఇలా అంతా చేసింది నేనే, దొంగ కాదు. ఏ, ఎవరు మాట్లాడింది ఇప్పుడు? నేనేరా మాట్లాడింది. నేనేరా ఇదంతా చేసింది. ఇప్పుడే జాక్కి అర్థమవుతుంది ఈ డాగ్ మాట్లాడగలదు అని. ఇద్దరు ఒకరిని చూసి ఒకరు అరుచుకుంటారు. ఈ డాగ్ మాట్లాడుతుంది. నేను మాట్లాడేది అర్థమవుతుంది. ఇంకా జాక్ షాక్ లోనే ఉంటాడు, ఈ డాగ్ ఎలా మాట్లాడగలుగుతుంది అని. నన్ను ఇక్కడి నుండి తరమొద్దురా, నేను ఇక్కడే ఉంటాను, నాకు ముందు తిండి పెట్టురా అని. ఎలానో ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఇంకా ఆ రోజు ఇద్దరు పార్క్లో కూర్చోంటారు. అప్పుడు జాక్ గర్ల్ ఫ్రెండ్ అక్కడికి వస్తుంది. తన పేరు మాలి. తన దగ్గర కూడా ఒక డాగ్ ఉంటుంది. ఆ డాగ్ పేరు పాలి. పాలిని చూడగానే అండర్ డాగ్ కి నచ్చేస్తుంది. వావ్, భలే అందంగా ఉంది కదా, ఈ పిల్ల నాకే అని అండర్ డాగ్ పాలి దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను ఇష్టపడలేదు, నీ మీద నాకు ఆశ లేదు, కానీ ఇదంతా ఎక్కడ జరిగిపోతుందో అని భయంగా ఉంది, ఆలోచించి చెప్పు అని అండర్ డాగ్ సినిమా డైలాగ్ చెప్పి పాలీని ఇంప్రెస్ చేస్తుంటుంది. కానీ పాలి మాత్రం ఏం పట్టించుకోదు. ఇంకా జాక్ గర్ల్ ఫ్రెండ్ తన డాగ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు జాక్ డస్ట్బిన్లో ఉన్న డిస్క్ని తీసి విసిరేస్తాడు. ఈ అండర్ డాగ్ చాలా ఫాస్ట్గా వెళ్ళి ఆ డిస్క్ని పట్టుకుంటుంది. అలానే గాల్లో యూటర్న్ చేసి మరీ వస్తుంది. జాక్ ఇదంతా చూసి షాక్ అవుతాడు. ఎలా ఇలా అంతా చేయగలుగుతున్నావు? సరే, ఈ స్టిక్ని ఎక్కడైనా దాచిపెట్టు అని జాక్ అంటాడు. అండర్ డాగ్ ఆ స్టిక్ని దాచిపెట్టడానికి ఒక గుంత తవ్వుతుంది. అయితే అది చిన్నది కాదు, పెద్ద గుంత. జాక్ అది చూసి చాలు చాలు, అక్కడి నుంచి వచ్చేయి అంటాడు. చూడు, నువ్వు నార్మల్ డాగ్ కాదు, సూపర్ డాగ్. అక్కడ దూరంగా ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడేది నీకు వినిపిస్తుందా అంటాడు. అండర్ డాగ్ టైట్ చేస్తుంది. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో అన్నీ వినిపిస్తుంది. అంతేకాదు, జాక్ గర్ల్ ఫ్రెండ్ ఏదో ప్రాబ్లంలో ఉంటుంది. ఆ విషయం కూడా అండర్ డాగ్కి తెలిసిపోతుంది. నీ గర్ల్ ఫ్రెండ్ కి నా గర్ల్ ఫ్రెండ్ కి ఏదో ప్రాబ్లం, రా వెళ్దాం. ఇది ఇద్దరు ఫాస్ట్గా వెళ్తారు. జాక్ కంటే అండర్ డాగ్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అండర్ డాగ్ వెళ్ళి ఫోర్స్కి గాల్లో ఎగురుకుంటూ వెళ్తుంది. ఆహా, నేను ఎగురుతున్నాను, నేనే రా సూపర్ మ్యాన్ అని ఎగురుకుంటూ అందరినీ గుద్దుకుంటూ వెళ్తుంటుంది. ఒక లేడీ తన ఆఫీస్లో కూర్చొని బర్గర్ తిందాం అని నోట్లో పెట్టబోతుంది. అంత లోపల అండర్ డాగ్ ఆఫీస్ గోడల్ని బద్దలు కొట్టుకుంటూ ఆ అమ్మాయి చేతిలో ఉన్న బర్గర్ని దొబ్బుకుంటూ వెళ్తుంది. ఎలానో మాలి ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అండర్ డాగ్ ఆ ప్లేస్లో ల్యాండ్ అయ్యేటప్పుడు ఆ ఫోర్స్కి అక్కడ ఉన్న వస్తువులు రౌడీల మీద పడి వాళ్ళు అలానే కింద పడిపోతారు. ఎలానో జాక్ గర్ల్ ఫ్రెండ్ ని నా గర్ల్ ఫ్రెండ్ ని కాపాడేశాను అని అండర్ డాగ్ అక్కడి నుండి వెళ్ళేటప్పుడు మాలి అండర్ డాగ్ ని చూసేస్తుంది. ఇంకా పోలీసులకి కాల్ చేసి ఆ రౌడీలను పట్టిస్తుంది. అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చిన జాక్ ఇప్పుడే వస్తాడు. తన గర్ల్ ఫ్రెండ్ సేఫ్ గా ఉండటానికి కారణం అండర్ డాగ్ అని ఇంటికి వెళ్తాడు. అక్కడ అండర్ డాగ్ చాలా డల్ గా ఉంటుంది. హే, ఎందుకు అలా ఉన్నావు? అసలు ఈ పవర్స్ నాకెందుకు? దీన్ని పెట్టుకొని నేనేం చేసేది? ఏం ఇలా అంటావు? నీలాంటి కుక్కలు రోడ్లో దొరికింది తింటూ ఉంది. నువ్వు ఈ పవర్స్ ని యూజ్ చేసి పిజ్జా, బర్గర్ తినొచ్చు. సరేరా, ఫస్ట్ ఇల్లుని క్లీన్ చేస్తాం, నువ్వు ఎలా చేసి పెట్టావో చూడు అని ఇద్దరూ ఇల్లు క్లీన్ చేస్తుంటారు. అంతలో జాక్ వాళ్ళ నాన్న వచ్చేస్తాడు. ఇల్లు అలా చిందరబందరగా ఉండడం చూసి జాక్
నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. డాగీతో కలిసి ఆడుకుంటూ ఇల్లుని ఇలా చేసావా? నేను ఇప్పుడు ఈ డాగ్ని ఎక్కడైనా వదిలేసి వస్తా అంటాడు. వద్దు నాన్న ప్లీజ్, నాకు ఈ డాగ్ చాలా నచ్చింది అంటాడు. సరే ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ ఇస్తా, ఇంకోసారి ఇలా జరగకూడదు అంటాడు. ఆ టైంలోనే ఆ పొట్టి సైంటిస్ట్ తన అసిస్టెంట్తో కలిసి అండర్ డాగ్ని వెతుకుతుంటాడు. నెక్స్ట్ డే అండర్ డాగ్ జాక్తో పాటు స్కూల్కి వెళ్తుంది. ఫస్ట్ నీకు బేసిక్స్ నేర్పించాలి అని కూర్చో, పడుకో, దొర్లు అని జాక్ అంటాడు. చాలా ఆకలిగా ఉంది, తిండి పెడతావు అనుకుంటే కూర్చో, దొర్లు అని చంపుతున్నావు. నువ్వు చాలా మంచి డాగ్ అని చెప్పి జాక్ అండర్ డాగ్కి సూషైన్ అని పేరు పెడతాడు. ఇంకా ఇద్దరు ఇంటికి వెళ్తారు. అప్పుడు టీవీలో న్యూస్ వస్తుంటుంది. ఏమంటే ఒక షాప్ లోపల కొంతమంది దుండగులు ప్రజల్ని బంధించుంటారు. పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు అని. ఆ న్యూస్ విని జాక్, నువ్వు తలుచుకుంటే వాళ్ళని కాపాడొచ్చు, ఎందుకంటే నీ దగ్గర సూపర్ పవర్ ఉంది, వెళ్ళు వాళ్ళని కాపాడు. నేను కాపాడుతాను, నాకు ఏం ప్రాబ్లం లేదు, కానీ నేను తిరిగి వచ్చాక నువ్వు నాకు అన్నం పెట్టాలి అని చెప్పి అండర్ డాగ్ ఫాస్ట్ గా వెళ్తుంది. బయట బట్టలు ఆరబెట్టింటారు. ఆ బట్టల్ని తగిలించుకొని ఒక డిఫరెంట్ అయిన కాస్ట్యూమ్తో ఆ షాప్ లోపలికి అద్దం పగలగొట్టుకొని వెళ్తుంది. అండర్ డాగ్ని అక్కడ ఉన్న ఆ దుండగలు చూస్తారు. అక్కడ చూడండిరా చిన్న పప్పి, దీన్ని నేను బయట విసిరేస్తా అని డాగ్ దగ్గరికి వెళ్తాడు ఒకడు. అంతే, అండర్ డాగ్ ఒక్కటిస్తుంది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొడుతుంది. అండర్ డాగ్ని చూసి భయపడి అందరూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత అండర్ డాగ్ బయటికి వస్తుంది. బయట ప్రెస్, పోలీస్ అని అందరూ ఉంటారు. ఎవరు భయపడకండి, ఆ దుండగులు పారిపోయారు. అండర్ టేకర్ నుండి తప్పించుకోవచ్చు, కానీ ఈ అండర్ డాగ్ నుండి ఎవరూ తప్పించుకోలేరు. అలా చెప్పి అండర్ డాగ్ అక్కడి నుండి ఎగిరి వెళ్ళిపోతుంది. ఇంకా అండర్ డాగ్ గురించి న్యూస్లో అంతా వస్తుంది, సూపర్ పవర్స్ ఉన్న డాగ్ అని. అందరూ ఈ డాగ్ గురించే మాట్లాడుకుంటారు. ఈ విషయం ఆ పుట్టి సైంటిస్ట్కి తెలుస్తుంది. ఆ కుక్కకి ఇంత పవర్ నా వల్లే వచ్చింది, ఎలా అయినా దాన్ని పట్టుకోవాలి అనుకుంటాడు. ఊర్లో అందరూ అండర్ డాగ్ గురించే మాట్లాడుకుంటారు. చూడు, ఇప్పుడు నువ్వు నార్మల్ డాగ్ కాదు, సూపర్ పవర్స్ ఉన్న డాగ్. సో నేను నీకు ఒక కాస్ట్యూమ్ రెడీ చేస్తా అని చెప్పి ఒక రేకు డబ్బా కాస్ట్యూమ్ వేస్తాడు. రే, ఏం కాస్ట్యూమ్ రా ఇది? సరే ఈ కాస్ట్యూమ్ ఎలా ఉంది? రే, నాకు ఏ కాస్ట్యూమ్ నచ్చలేదురా, ఎందుకురా నా ప్రాణాలు తీస్తున్నావు? ఏ కాస్ట్యూమ్ సెట్ కాలేదు, ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి అని ఆలోచిస్తుంటాడు జాక్. తరువాత జాక్ టీషర్ట్తో ఒక కాస్ట్యూమ్ రెడీ చేసి అండర్ డాగ్కి వేస్తాడు. ఇంకా ఆ కాస్ట్యూమ్తో చూడటానికి అండర్ డాగ్ చాలా సూపర్గా ఉంటుంది. అండర్ డాగ్ అక్కడ ఉన్న అద్దంలో చూసుకొని మురిసిపోతుంది. ఆ తరువాత ఆ సిటీలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా అండర్ డాగ్ వెళ్ళి కాపాడుతుంటుంది. టీవీ, పేపర్ అని అన్ని చోట్ల అండర్ డాగ్ గురించిన న్యూసే ఉంటుంది. కార్లో వెళ్తున్నప్పుడు బ్రేక్ పట్టలేదంటే కూడా అండర్ డాగే వచ్చి కాపాడుతుంది. అండర్ డాగ్ గాల్లో ఎగురుకుంటూ ఆ సిటీకే కాపలాగా ఉంటుంది. ఓకే అండర్ డాగ్, నువ్వు ఇప్పుడు ఈ డిస్క్ని పట్టుకోవాలి అని జాక్ లెఫ్ట్ సైడ్లో ఆ డిస్క్ని విసిరేస్తాడు. అండర్ డాగ్ ఏమో రైట్ సైడ్కి వెళ్తుంది. మీ డాగ్కి పిచ్చి పట్టిందా, నేను ఇటుపక్క వేస్తే అటుపక్క వెళ్తుంది అని జాక్కి అర్థం కాలేదు. కానీ అండర్ డాగ్ ఈ భూమినే తిరిగి వచ్చి ఆ డిస్క్ని పట్టుకుంటుంది. ఏం ఈ కాస్ట్యూమ్? అదా, నేను ఈ భూమి తిరిగి వచ్చేటప్పుడు జపాన్కి వెళ్ళాను బా, అక్కడ ఒక అమ్మాయి 10 రూపాయలకి అమ్ముతా ఉన్నింది, అందుకే కొనుక్కున్నా. ఇలాంటి అద్భుతమైన పవర్ అండర్ డాగ్కి ఉంటుంది. అన్ని మ్యాగజైన్లోనూ అండర్ డాగ్ గురించే ఉంటుంది. ఇంకో పక్క జాక్ గర్ల్ ఫ్రెండ్ మాలీ ఈ అండర్ డాగ్ ఎవడు, ఈ డాగ్ ఎవరిది అని రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. అండర్ డాగ్ బిల్డింగ్ టాప్లో కూర్చొని సిటీని చూస్తుంది. ఈ సిటీనే ఇప్పుడు అండర్ డాగ్ కంట్రోల్లో ఉంటుంది. ఇంత పవర్ ఉన్న ఈ డాగ్ని పట్టుకోవడానికి ఈ సైంటిస్ట్ ఏమేమో చేస్తాడు, కానీ పట్టుకోలేకపోతాడు. నెక్స్ట్ డే ఒక ముసలావిడ బిల్డింగ్ మీద వేలాడుతుంటుంది. ఎవరైనా నన్ను కాపాడండి, మెయిన్ డోర్ అనుకొని విండో డోర్ ఓపెన్ చేసేసా, కాపాడండి అని అరుస్తుంటుంది. ఈ సౌండ్ అండర్ డాగ్కి వినపడుతుంది. వస్తున్నా, ప్రమాదంలో అమ్మాయి ఉన్నా అవ్వ ఉన్నా ఈ అండర్ డాగ్ కాపాడుతాడు. అలా చెప్పుకుంటూ అండర్ డాగ్ ఆ అవ్వను కాపాడుతుంది. అయితే అప్పుడే తెలుస్తుంది అది అవ్వ కాదు, ఆ సైంటిస్ట్తో పాటు ఉండే అసిస్టెంట్. తను వెంటనే అండర్ డాగ్ మెడకు ఉన్న బెల్ట్ను గట్టిగా పట్టుకొని మర్యాదగా నాతో వచ్చేయి అంటాడు. అండర్ డాగ్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఆ అసిస్టెంట్ని కూడా లాక్కొని వెళ్తుంది. ఎలానో అండర్ డాగ్ ఆ అసిస్టెంట్ దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఇంకా ఆ అసిస్టెంట్ పిచ్చోడిలాగా సైంటిస్ట్ దగ్గరికి వెళ్తాడు. ఆ సైంటిస్ట్, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు ఒక వేస్ట్ ఫెలో అని తిడుతున్నప్పుడు అసిస్టెంట్ డాగ్ నెక్కి ఉన్న బెల్ట్ని చూపిస్తాడు. ఆ బెల్ట్ మీద జాక్ అడ్రస్ ఉంటుంది. ఆ ప్లేస్లోనే అండర్ డాగ్ ఉంటుంది అనుకుని వేరొక ప్లాన్ వేస్తుంటారు. ఇంకా జాక్ అండర్ డాగ్ మెడలో బెల్ట్ లేదు అని, బెల్ట్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు.
అది గొడవ పడేటప్పుడు కింద పడిపోయింది. అలా ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఒకతను అక్కడ వస్తాడు. హే, ఈ డాగ్ చూడడానికి అండర్ డాగ్ లాగే ఉంది అంటాడు. అప్పుడు జాక్ లేదు లేదు, ఇది అండర్ డాగ్ కాదు, దీనికి తినడం నిద్రపోవడం తప్ప ఏం తెలీదు అంటాడు. అరే, నా పరువు తీస్తున్నావు కదరా. ఎవరు నిన్ను కనిపెట్టకూడదు కదా, అందుకే అలా చెప్పా, అలగకు. ఉండు, నిన్ను ఎవరు కనిపెట్టలేని విధంగా చేస్తా అని చెప్పి కుక్క మెడకి ఒక డబ్బాని తగిలిస్తాడు. ఎవడ్రా వీడు నా మెడకి ఇలా డబ్బాని తగిలించి ప్రాణాలు తీస్తున్నాడు? ఇక్కడ చూడండిరా, ముఖానికి డబ్బా తగిలించుకొని తిరుగుతున్నాడు అని మిగతా కుక్కలు ఎగతాళి చేస్తాయి. ఏంట్రా మీరు, ఏమైనా అనుకోండిరా, నా గర్ల్ ఫ్రెండ్ మాత్రం నన్ను ఎగతాళి చేయదు. పాలి, వీడొక వేస్ట్ ఫెలో. ఆ అండర్ డాగ్ నా బాయ్ ఫ్రెండ్ అయితే ఎంత బాగున్నావు. అయ్యో నేనే ఆ అండర్ డాగ్ అని చెప్పలేకపోతున్నానే, ఇప్పుడు ఏం చేసేది? మీరు అండర్ డాగ్ ని చూడాలనుకుంటున్నారా? అయితే కాపాడండి అని అర్చండి, అండర్ డాగ్ వచ్చేస్తాడు. ఓ అవునా, అని పాలి ఆ రోజు నైట్ నన్ను కాపాడండి అండర్ డాగ్, నన్ను కాపాడండి. అని అరిచిన వెంటనే అండర్ డాగ్ కాస్ట్యూమ్ ని వేసుకొని పాలి ముందుకు వస్తుంది. ఏ అందాల రాక్షసి, నీకేం ప్రాబ్లం ఉన్నా నేనున్నాను కదా, ఏమైంది చెప్పు. మా ఇంట్లో నాకు తిండే సరిగా పెట్టడం లేదు, నాకు తిండి కావాలి. నువ్వేం బాధపడకు, నా చేయి పట్టుకో, మన ఇద్దరం ఆకాశంలో ఎగరబోతున్నాం. ఓహో, ఇలా అండర్ డాగ్ తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొని రెస్టారెంట్ నుండి ఫుడ్ ని తీసుకొచ్చి తింటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అండర్ డాగ్ ఇంకా జాక్ ఇద్దరు మాలి ఇంటికి వెళ్తారు. అక్కడ పాలి అండర్ డాగ్ ని చూసి, హే, నేను అండర్ డాగ్ నిన్న నైట్ డేట్ కి వెళ్ళాము. నువ్వు వెళ్ళింది నాతోనేవే. ఏమన్నావు? ఏం లేదు. వీళ్ళు ఇలా ఉండగా ఆ పుట్టి సైంటిస్ట్ తన అసిస్టెంట్ తో కలిసి జాక్ ఇంటికి వెళ్ళి జాక్ నాన్నని కిడ్నాప్ చేసేస్తాడు. ఇంకా జాక్ నాన్న గట్టిగా అరుస్తాడు, నన్ను కాపాడండి అని. తను అరచడం అండర్ డాగ్ కి వినిపిస్తుంది. మీ నాన్న ప్రమాదంలో ఉన్నాడు, త్వరగా రా వెళ్దాం. కానీ నేను ఎలా ఫాస్ట్ గా రాగలను నువ్వేం బాధపడకు, నేను నిన్ను తీసుకెళ్తాను అని చెప్పి అండర్ డాగ్ జాక్ ని తీసుకెళ్తుంది. వాళ్ళు జాక్ నాన్న ఉన్న ప్లేస్ కి వెళ్ళిపోతారు. అండర్ డాగ్ కదా నువ్వు, మర్యాదగా నాతో వచ్చేయ్, లేదంటే జాక్ నాన్నని చంపేస్తా అని ఆ పొట్టి సైంటిస్ట్ బెదిరిస్తాడు. అండర్ డాగ్కి ఏం చేయాలో అర్థం కాదు. ఆ సైంటిస్ట్ అండర్ డాగ్ బ్లడ్ శాంపిల్ని తీసి అందులో నుంచి టాబ్లెట్స్ లాంటిది చేస్తాడు. అలానే అండర్ డాగ్ పవర్ని తీసేస్తాడు. ఇప్పుడు అండర్ డాగ్ నార్మల్ డాగ్ అయిపోతుంది. ఇప్పుడు అండర్ డాగ్ మాట్లాడేది జాక్కి వినపడదు. అంతేకాదు ఆ సైంటిస్ట్ అండర్ డాగ్ బ్లడ్తో చేసిన ఆ టాబ్లెట్స్ని తన దగ్గర ఉన్న కుక్కలకి ఇస్తాడు. ఆ డాగ్స్కి ఇప్పుడు అండర్ డాగ్ లాగే పవర్ వస్తుంది. అయ్యో, ఇప్పుడు ఏం చేసేది? వీడి దగ్గర నుండి ఎలా తప్పించుకునేది? మనం మాట్లాడేది జాక్కి కూడా వినిపించదే అని ఫీల్ అవుతుంటుంది. ఆ టైంలో ఆ సైంటిస్ట్ ఆ డ్రగ్స్ని తీసుకొని మేయర్ ఉన్న ప్లేస్కి వెళ్ళి మేయర్ని కిడ్నాప్ చేస్తాడు. ఆ ప్లేస్ మొత్తం బాంబ్ కూడా సెట్ చేస్తాడు. ఇంకా అండర్ డాగ్ ఇంకా జాక్ వాళ్ళ నాన్న అందరూ ఆ ల్యాబ్ నుండి తప్పించుకొని ఆ మేయర్ ఉన్న ప్లేస్కి వెళ్తారు. ఇప్పుడు అండర్ డాగ్ వల్ల ఏమీ చేయడానికి కుదరదు. హే, నువ్వేం ఫీల్ అవ్వకు, నీకు పవర్స్ లేకపోయినా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటాడు జాక్. అండర్ డాగ్ చాలా బాధతో చూస్తుంటుంది. అప్పుడు అండర్ డాగ్కి ఎక్కడో బాంబు ఉన్నట్లు స్మెల్ వస్తుంది. సో ఆ స్మెల్ని ఫాలో అవుతూ బిల్డింగ్ లోపలికి వెంటిలేట్ ద్వారా వెళ్ళేటప్పుడు తెలియకుండా ఒక గ్లోబ్ మీద పడి అక్కడి నుండి డైరెక్ట్గా ఆ పుట్టి సైంటిస్ట్ మీద పడి సైంటిస్ట్ని కింద తోసేస్తుంది. ఓ వచ్చేసావా, ఇప్పుడు నువ్వు ఒక నార్మల్ డాగ్, నువ్వు ఏమీ చేయలేవు. కానీ నా దగ్గర ఉన్న డాగ్స్ని చూడు, అవి సూపర్ హీరోస్ లాగా, హే దాన్ని చంపండి అని తన డాగ్స్కి చెప్తాడు. ఆ డాగ్స్ కూడా అండర్ డాగ్ని చంపడానికి వెళ్తుంది. అయితే ఆ టైంలో అండర్ డాగ్ పైకి లేస్తుంది. అండర్ డాగ్కి తిరిగి తన పవర్స్ వచ్చేసుంటుంది. ఎలా అంటే సైంటిస్ట్ మీద పడినప్పుడు సైంటిస్ట్ దగ్గర ఉన్న అన్ని టాబ్లెట్స్ కింద పడిపోతుంది. అందులో ఒకటి అండర్ డాగ్ నోట్లో కూడా పడుతుంది. ఇప్పుడు రండ్రా నాతో ఫైట్ కి అని అక్కడ ఉన్న డాగ్స్తో ఫైట్ చేస్తుంది. ఆ అసిస్టెంట్ బిల్డింగ్ పైన బాంబ్ సెట్ చేస్తున్నప్పుడు అక్కడికి మాలి ఇంకా పాలి వస్తారు. ఇంకా వాళ్ళని చూసి వాళ్ళని కూడా అక్కడ తాడుతో కట్టాడు. ఇంకా అక్కడ ఆ డాగ్స్ అండర్ డాగ్ని చంపడానికి ఎంత ట్రై చేస్తున్నా కుదరదు. ఈ కుక్కల్ని నమ్మితే కుదరదు అని ఆ టాబ్లెట్ని తను వేసుకుంటాడు. ఇంకా ఆ సైంటిస్ట్కి కూడా పవర్ వస్తుంది. అంతే, ఆ పొట్టి సైంటిస్ట్ గాల్లో ఎగిరి ఎగిరి ఫైట్ చేస్తాడు. అండర్ డాగ్కి ఏం చేయాలో అర్థం కాదు. సరే అని ఆ సైంటిస్ట్ పెంచుకున్న ఆ డాగ్స్ దగ్గరికి వెళ్ళి, ఇక్కడ చూడండి, వాడు ఒక వేస్ట్ ఫెలో, వాడికి ఎందుకు హెల్ప్ చేస్తున్నారు మీరు? వాడు ఎప్పుడైనా మీ దగ్గర ప్రేమతో మాట్లాడా? వాడికి హెల్ప్ చేయకండి అని అంటుంది అండర్ డాగ్. అవును కరెక్టే అని ఆ డాగ్స్ అన్ని ఆ సైంటిస్ట్ని తరుముకుంటుంది. అంతలో జాక్ నాన్న అక్కడికి వచ్చి ఆ సైంటిస్ట్కి ఒక ఇంజెక్షన్ వేసి తనని పట్టుకుంటాడు. ఇప్పుడు అండర్ డాగ్ ఎలా అయినా ఆ బాంబ్ని డిఫ్యూజ్ చేయాలి అనుకుంటుంది.
సో జాక్ దగ్గరికి వెళ్ళి రే నా కాస్ట్యూమ్ ఇవ్వు. అని ఆ కాస్ట్యూమ్ని వేసుకొని హీరోలాగా వెళ్ళి అక్కడ ఉన్న మాలి ఇంకా పాలీని కాపాడుతుంది. తరువాత అండర్ డాగ్ ఆ బాంబ్ని ఆఫ్ చేయలేకపోతుంది. సో బాంబ్ని తీసుకొని దూరంగా తీసుకెళ్ళి పెద్ద గుంత త్రవ్వి అందులో బాంబ్ పెట్టి వచ్చేలోగా ఆ బాంబ్ పేలిపోతుంది. ఆ ఫోర్స్కి అండర్ డాగ్ స్పేస్కే వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న ఆస్ట్రోనాట్ అండర్ డాగ్ని చూసి సార్ ఇక్కడ డాగ్ కూడా ఉంది అంటారు. తిరిగి అండర్ డాగ్ ఫాస్ట్గా కింద పడిపోతుంది. జాక్ పరిగెత్తుకుంటూ వచ్చి అండర్ డాగ్ని ఎత్తుకుంటాడు. అండర్ డాగ్ చనిపోయింది అనుకొని జాక్ ఏడుస్తాడు. రే నేను ఇంకా చనిపోలేదురా. నువ్వు ఇలానే నలిపావంటే నేను చనిపోతా. వదలరా నన్ను. అని అండర్ డాగ్ అక్కడ ఉన్న వాళ్ళకి సెల్యూట్ చేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ సైంటిస్ట్ని జైల్లో వేస్తారు. ఇంకా అండర్ డాగ్ ఎప్పటిలాగానే ఎవరికి ప్రాబ్లం ఉన్నా వెళ్ళి కాపాడుతుంటుంది. రే నువ్వు ఎప్పుడు అండర్ డాగ్ లాగా ధైర్యంగా ఉంటావు? నువ్వు ఏమైనా వాగుకోవే. నేనే అండర్ డాగ్ అని నీకు ఎప్పటికీ చెప్పను. నాకు నా ప్రేమ కంటే బాధ్యతే ఎక్కువ అని చెప్పి జాక్ దగ్గర నుండి కాస్ట్యూమ్ని తీసుకొని ఫాస్ట్గా వెళ్తుంది. అప్పుడు అక్కడ 3 కుక్కలు అండర్ డాగ్ని చూసి ఎవరా నువ్వు, అండర్ డాగ్ లాగా ఉంటే నువ్వు అండర్ డాగ్ అయిపోతావా? అవునురా నేనే రా అండర్ డాగ్ అని అరిచినప్పుడు ఆ ఫోర్స్కి అక్కడ ఉన్న ఒక కుక్కకి వెంట్రుక ఊడిపోతుంది. తరువాత అండర్ డాగ్ కాస్ట్యూమ్ని వేసుకొని లోకంలో అనర్థం జరుగుతుంటే గాడ్ ఊరికే ఉంటాడేమో కానీ ఈ అండర్ డాగ్ ఊరికే ఉండదు అని డైలాగ్ మాట్లాడుతుంది. అలానే ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ మూవీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.